సిగ్గా శరమా జిడిగింజంటే నల్లటి దాన్ని నాకేం సిగ్గు అన్నదట నీయసంటాడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా? నా ముంగండి ఎట్లా మాట్లాడుతున్నావు? నేను లేనప్పుడు ఎట్లా మాట్లాడతావు? భూమి నా పేరు మీద లేకుంటే నన్ను చంపి పొక్క పెట్టి బోడిగా విసుకు మెక్కలు పెడతారు. ఈ తెగినాడి ఇద్దరు కోడలు తెగిండ్రు. ఇసోటి కోడలు ఊరు మీద ఉంటే ఎవరి బాగుపడది. బద్మాసులు లంగలు వీళ్ళు దొంగలు. నాకు సావే ఉన్నది కానీ ఇంకోటి లేస్తారు. వీళ్ళ బొందరు ఊరుగా వీళ్ళ పేర్లు ఆయన గోజగొట్ట కొడుకులు మంచోళ్ళు అయితే కోడలు మంచోళ్ళు అవుతారు. ఒక ఇంటికి అంచెలు వచ్చిన వాళ్ళకు కోడళ్ళకి ఏం తీయబట్టింది పెట్టడానికి. వీడు ఇంకా ఫోన్ చేస్తలేడు. నాన్న సంతోష్, ఎక్కడి దాకా వచ్చినావు బిడ్డ? నేను ఇక్కడనే బస్ స్టాప్ కాడ వెయిట్ చేస్తున్నాను నీ కొరకు. ఇంకెంత టైం పడుతుంది నాన్న? 15 minutes. సరే రా బేటా, నేను ఇక్కడనే బస్ స్టాండ్ కాడ ఉన్నా. ఓకే. వాళ్ళకేమన్నా సిగ్గులు శరాలు ఉంటే నన్ను నిలదెంగపోదురు. నా ఆస్తులు తింటారు, నా ఇంట్లో ఉంటారు, నా భూమిలో వండించుకుంటారు, నా ఉసురు తలుగుతుంది, నేను ఏడ్చింది తలుగుతుంది, నా గోస కొడుతుంది. వాళ్ళకు నన్ను ఓరారాహా అనిపిస్తారు, నన్ను తిడతారు, నన్ను ఇట్లా గోస పెట్టుకున్నారు. ఏమైంది సుందరమ్మా, ఏడుస్తున్నావు? ఎడిపోతున్నావు? సారు నీ బాధ్యం సారు, నీ కాలు మొక్త సారు. నా ఇద్దరు కొడుకులు, నా ఇద్దరు కోడళ్ళు నన్ను చత్తలేరు సారు. పెద్ద కోడలు వంత అయిపోయి 2 రోజులు అయింది సారు. 2 రోజులు అయింది, నా వంత అయిపోయింది. కొమ్మని ఎల్లగొట్టింది 2 రోజులు షా వస్తలేదు, పువ్వ పెడతలేదు. చిన్నదేమో దానంతో వచ్చింది, అది ఆత్రాలు తిరిగి వస్తుందట సారు. దానికి ఏమైనా రందిర వస్తుందా సారు? నీ బాధ్యం నీ కాలు మొక్త సారు. నేనేం చేయాలి సారు? నా బాధ నువ్వు ఊరోని సర్పంచ్ సారు. నీకు పిల్లదైతే సారు, నన్ను ఏం చేస్తావో, నాకు అతి ఏం చేస్తావో, నన్ను నువ్వు చూస్తావో, నువ్వేం చేస్తావో సారు. నీ కాలు సారు. నాకు సుమరు, నాకు బీపీ, నాకు నేను రోగాలు సారిగా గోళీలు అయిపోయినా సారిగా 2 గోళీలు ఉన్నాయి. ఇక నెలకు 4000 గోళీలు సారు. చూడు సారు, ఇక సారు ఇక నీయేనా సుందరమ్మ చిట్టీలన్నీ? ఇన్ని గణం గోళీలు మింగుతున్నావా? మొన్న నీతి మాటలు మాట్లాడి పంచాయతీలో నీ కొడుకులు పింఛన్ పైసలు వస్తూనే ఉండే, నేను మంచిగా చూసుకునేది అందుకేంది? వాళ్ళకి ఏం రోగం అట? సారు నెలకు 2000 వస్తే సరిపోతలేవు సారు. 4000 రూపాయలు అయితేనే గోళ్ళకు సారు. పెద్దదానంత అయిపోయిందని అది 2 రోజులు సాగు వస్తలేదు, పువ్వ పెడతలేదు. చిన్నదేమో నాకు ఆత్రాలు పోతున్నా, దానంతకు వచ్చినాక చిన్నది ఆత్రాలు తిరగబోతుంది. ఎవరు పువ్వ పెడతలేరా అని బిడ్డ దగ్గర పోతానని పోతా అంటే కొడుకు వస్తలేడు, కోడలు వస్తలేడు. నా బతుకు ఇట్లా అయింది సారు. ఏంది సుందరమ్మా, ఇల్లు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ఊరు అనుకుంటున్నావా, అడవి అనుకుంటున్నావా? మాట్లాడేటోళ్ళు లేరు అనుకుంటున్నావా? నీ కొడుకుల సంగతి ఏంది నేను మాట్లాడతావు? ఉన్న ఆస్తి అంతా కొడుకులకి ఇచ్చి బిడ్డ దగ్గర పోవడు కరెక్టా? బిడ్డ దగ్గరికి పోతే విలువ తక్కువ. నాదానాది ఇక్కడ చూసేటోళ్ళకి ముంగట ఏతు అవుతుంది. ఇంత వ్యవహారం వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఏదైనా ఉంటే నేను మాట్లాడుతుందా? అడు లోపల పెట్టుకో. ఉన్నారా సుందరమ్మ మరి నీ కొడుకులు? ఏ అనిల్, హరీష్ ఉన్నారా ఇంట్లో? రాన్న కూర్చో. కూర్చో. ఎందురా అనిల్, మరదలు లేదా? ఉన్నదన్న. ఇల్లు ఏయ్ ఏందేమో పిలుస్తాను. పోయినట్టు ఏమైనా పెద్ద మనిషిని తీసుకొని వచ్చినావా? చెప్పు రేందో పిల్ల మహిళమే కొంచెం పడతాను. నేను నా కొడుకు వస్తున్నాడు అని చెప్తే నేను బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నా. అవ్వ కనిపించింది అక్కడ. ఉన్నాస్తే అంత దొబ్బి అవనేలా కొడతారు. ఇద్దరు ఉండి ఏం లాభం? అట్లా కాదు బావా, ప్రతి నెల 2 రోజుల ముందే తీసుకొస్తాడు. వాళ్ళు ఏమో 2 రోజులు అయిపోయినాక వాళ్ళు తీసుకుపోతారు. నాదేమున్నా చెప్పు, నా వంత అయిపోయింది, నా నెల అయిపోయింది, వాళ్ళని తీసుకుపోమని చెప్పినప్పుడు వాళ్ళు రావాలి కదా, తీసుకుపోవాలి కదా. వాళ్ళందుకు వాళ్ళు అదట తీర్థయాత్రలకు పోతుందట. అయినా సరే ఉండనితి, నా అవ్వ సొంటదని నేను సపరేకుండా, నేను సపరేకనే ఊకుందా. అంతలనే నా అవ్వ ఫోన్ చేసింది, పండుగున్నది బిడ్డ, రారు బిడ్డ ఇద్దరు అని అన్నది. పోవాలనా అద్దా? నేను నా వంతు ఉన్నప్పుడు నేను చూడకుంటా నా తప్పు. నాది అయిపోయింది కదా, అది వట్టి పుణ్యానికి తిరగబోతే నేను పండుకుంటే పోవద్దా బాబా? నువ్వే చెప్పు. ఇగో ఈ నల్ల మొక్కపోడు సాట్ల బియ్యం పోసి కుక్కలు కొట్లట పెడతాడు. తక్కువ అనుకుంటాను, తప్పు అంతా ఈయన దగ్గరనే ఉన్నది బాబా. నాది ఏం లేదు, అందరు నన్నే బదనం చేస్తారు, నన్నే ఆగం చేస్తారు. ఆయన అడుగు. మరదలు ముచ్చట ఏంటో బరాబరే ఉన్నది. ఆమె వంతా ఆమె బరాబరే చేసింది. నీ తమ్ముడేడి, నీ మరదలేది?
వాళ్ళ వంతులో వాళ్ళు చేయాలి కదా, పిలిపి మాట్లాడతా. ఫోన్ చేస్తాను. హలో హలో, ఎక్కడన్నావురా? ఇంకెక్కడ అన్న? బస్ స్టాండ్ కాడ దాని బస్ ఎక్కించి వస్తా. బస్ ఎక్కించు లేదు, ఏం లేదు. అవ్వ సర్పంచ్ తీసుకొని వచ్చింది ఇంటికి, నువ్వు మరదలు తీసుకొని రా. నడు అన్న ఫోన్ చేసి ఇంటికి పోదాం. నేను రాను. అవ్వ సర్పంచ్ తోలుకొని వచ్చిందట. నడు. అయినా నేను రాను. ఇప్పుడు ఈ పోకపోతే ఇచ్చబోతున్నాడు. పన్నాడు. అవసరం లేదు, నేను రాను. నమస్తే అన్న. నమస్తే తమ్మి. బాయేనా? బాయ్ అన్న. అది బిడ్డ హరీష్, అన్న వంతులో అన్న కంప్లీట్ చేసుకున్నాడు ఆయన నెల వంతు ఆయనది. నీ వంతులో నువ్వు తీసుకుపోవాలి కదా. నీ భార్యకు తెలియకపోతే నువ్వైనా చెప్పుకోవా? ఎందు పిల్ల, నీ వంతులో నువ్వు చేయవా? అదే తీసుకెళ్తాను అంటున్నా బావా, తీసుకెళ్ళాను అనట్లేదు. మా అమ్మ వాళ్ళు బుక్ చేశారు, తీర్థయాత్రలో పోతున్నాం. మరి తీర్థయాత్రలకు బుక్ చేసుకునే ముందు మీ అక్కతోటి మాట్లాడుకోవాలి. అక్క 2 నెలలు నువ్వు చేయి, 2 నెలలు నేను చేస్తానని మాట్లాడుకోవాలి. మధ్యలో ముసల్దా నాగని చెప్తారా? చెప్తాను బావా, చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకోవట్లేరు? మీ ఇద్దరి వంతులలో ఆమె ఇరుక్కపోతుంది. గోళీలు వేసుకోవాలనే ఆమె 2 రోజులకు ఆమె బరువు అంటా అండే నేను పెట్టా చేయాలంటాను. ముసలు ఎడికి పోవాలి? లెక్క చేసుకోమని ఎన్ డేస్ పెడుతుందో అన్ డేస్ లెక్క చేసుకోమని మేము వచ్చి మళ్ళీ అన్ డేస్ తీసుకెళ్తాం. తమ్మి ఇండేస్ అండేస్ అని ఆ పిల్ల ముచ్చట చెప్తాంది. నువ్వేమో సపడే కూకున్నావు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది నీ ముచ్చట. ముసల్దాని పరిస్థితి ఏందనేది ఆలోచిస్తారా? మీరిద్దరు చేసే కథలల్లా ముసలిది బలి కావాలా? ఆమె పరిస్థితి ఏంది? మరి గోళ్ళు వేసుకుంటుందా లేదా, మరి వాళ్ళకి అన్నం పెడతానా లేదా అని ఇద్దరు ఇట్లా ఎవరికైనా సోయి ఉన్నదిరా. పోతా అంటే పోనీ అని చెప్పి చూసుకుంటుకుంటారా? అయితే ఇప్పుడు నేను టైంకి రాను. పరిస్థితి ఏందిరా? మీ బావమ్మ కూడా మీ ఇజ్జత్ పోదా? మీ చెల్లెళ్ళ ఇంటికి పోతానని పోతాంది. ఏం చెప్పాలన్న బాధ నాది. ఆమెకు చెప్పి 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 యాస్టాక్ వస్తుంది. మన వంతు మన ఇంటికి మనం తీసుకోదాం పాయ అంటే ఏమన్నా అంటే అలుగుతుంది, అవగారింటికి పోతా అంటుంది అని భయపట్టిస్తుంది అన్న. ఎంత చెప్పినట్టే లేదు ఆమె. ఈ అవ విషయంలోనారా మరి ప్రతి విషయంలో కూడా ఇట్లనే సతాయిస్తాను? అన్ని విషయాల్లో అంతే ఉందన్న. మరి ఇట్లయితే ఎట్లరా? మరి ఇంకా పొద్దుగానే ఉందా, పొద్దుగానే ఉన్నదా? ఏం చేయాలి ఇప్పటికైనా ఆమె శైలిలో ఉంది, ఏం చేయలేకపోతున్నాను అయితే. మరి ఏం సంగతి రా పెద్దోడా? విన్నావా? నా పరిస్థితి కూడా అంతే. నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వు చెప్పిందే వింటాం. వీళ్ళిద్దరికి మేము చెప్పేది తప్పలేము. ఏం కొడుకులను కన్నావు సుందరవా, బంగారు కొడుకులు. ఏం చేయాలా సార్, నా పరిస్థితి అట్లున్నది. మరి ఏం చేస్తాం అనుకుంటాను? ఇక నువ్వు చెప్పు సారు, నువ్వు చెప్తే ఇంటి తిన్నోళ్ళు లేకుండా లేదు. మళ్ళీ నా ఏదో చేస్తానని పోయినావు కదా. మరి ఇక నా బిడ్డ దగ్గరికే పోతా సారు, ఆ? నా బిడ్డ దగ్గరికే పోతా. ఇక నీ బిడ్డ అయితే నీ అల్లుడు నీ ఓడైతాడా? 4 ఎకరాలు తిన్న అల్లుడు చాలడా సారు? అంటే నువ్వు 4 ఎకరాలు అల్లుడికి 4 ఎకరాలు పట్ట చేస్తా నా బిడ్డకు అల్లునికి. వాళ్ళు చాలండి నాకు నా భూమి వాళ్ళేట తింటారు సార్. వాళ్ళకే పట్ట చేస్తా, వాళ్ళే చేస్తారు, వాళ్ళే నన్ను పువ్వులే చూసుకుంటారు. నేరా మరదాన్లు 4 ఎకరాలు మరి మా చెల్లెకి ఇస్తుందట మా అవ్వ. ఏమంటావా? గంజిపోయిన కోడళ్ళకి ఇచ్చేందుకు ఏకేం సారు? పేరూరు ఉద్దరి అని కొడుకులు ఉండేందుకు, కోడళ్ళు ఉండేందుకు లేకేం సార్? వాళ్ళు ఉన్న ఒకటే, వాళ్ళు లేకున్నా ఒకటే. ఇంటే భూమి భూమి అనేది ఎవ్వరు సంపాదించి ఇయ్యలే ఊరి మీద. తల్లులు పిల్లలకి ఎవ్వరికి ఇయ్యలే. ఇక నువ్వే కన్నావా కొడుకులని? ఇక ఎవ్వరు కనలే లోకం మీద. ఎవరంటే భూమి బిడ్డకిత్తా భూమి బిడ్డకిత్తా అని మాట్లాడతావు నువ్వు. నువ్వు అంటే భూమి ముచ్చట్లే వస్తుంది నీకు, వేరే ముచ్చట లేదా? ఇక 2 రోజులు ఎక్కువ వారకే నేను గంజి పోయా చాయ పోస్తాను, లోటెడు చాయ పోసుకొని 4 బిస్కెట్లు తినే తింటాను. మరి అత్తకు గంజి పోయింది, నువ్వు ఉండేందుకు లేకెందుకే? నీకెందుకు భూజావా? అత్తకు గంజి పోతారు పోయారు, నువ్వు చక్కదనం ఉంటే మేము మా చేస్తాం, మేము చేయమని మేము అంటలేము. ఫస్ట్ నీ కొడుకులకు చెప్ప బుద్ధి. మేము మంచిగానే ఉన్నాం, మేము చక్కగానే ఉన్నాం, మాకు కూడా ఉన్నాయి సాలుములు, నీకే లేదు. మాకు కూడా ఉన్నారు అన్నలు వదినలు అవ్వాయిలు అందరు, మాకు కూడా ఉన్నారు, నీకే లేదు బిడ్డ. మరి మాకు కూడా మా అవ్వ దగ్గర మేము కూడా తెచ్చుకోమా? మరి భూమిజాగలు కొడుకులు పెడతారా? తెచ్చుకోమా? కుండల కాడ ఎవరు ఉంటారే? కుండల కాడ కొడుకులు చెప్పు. కొడుకులు అడవికి పోతారు, కుండల కాడ ఎవరు ఉంటారు? అండి పెట్టాలే, కొడుకు కాదా నువ్వు అండేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా ముంగండి ఎట్లా మాట్లాడుతున్నావు? నేను లేనప్పుడు ఎట్లా మాట్లాడతావు? ఇదేనా పద్ధతి? ఏం నేర్పిల్లి ఇంటికాడ? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? సుందరమ్మ గురించి నీకేమెరకా? నీకు మీ మామ లేకపోతే వాళ్ళను కడుపాట కట్టుకొని సాధింది తెలుసా నీకు ఈ విషయం? మా నాయన ఒక ముచ్చట ఇప్పటికి కూడా చెప్పింది, నాకు ఇంకా గుర్తు. ఆమె 2 రోజులు బాధపడి అన్నది. నన్ను ఉల్టి నొప్పులు వస్తా అంటే కూడా 2 రోజులు బాధపడ్డది, వదిలేయలేదు. నాకెందుకు అనుకోని ఇలా 2 రోజులు నేను భోజనం పెట్టా, 2 రోజులు నా టైం అయిపోయిందని మాట్లాడతాను. ఏం పద్ధతి అమ్మా ఇది?
మీ ఇంటికాడ మీ అమ్మ నాయనలకు ఇట్లనే చేస్తాలా మీ ఆడబిడ్డలు మీ వదినలు? చాలా పద్ధతి తప్పు ఇది. నువ్వు మాట్లాడవేందమ్మా? సైలెంట్ ఊకున్నావు నేను తీసుకుపోతా అనే చెప్తానే కదా. అన్నాడు. సైలెంట్ గా మంచిగా కూర్చొని ఏం చేయకుండా ఏం తెలియకుండా ఏం మాట్లాడకుండా ఉంటే అయిపోతాయి అనుకుంటానా? ఏం తీస్తున్నారమ్మా ఈ ముచ్చట? ఏం చేయాలి సారు, నేను ఇదంతా తిప్పల పడి పని చేసింది పోయింది, భూములు ఉంచింది పోయింది, జాగాలు ఉంచింది పోయింది, పెద్దదాని అంత అయిపోయింది సారు. చిన్నది తీసుకుపోమంటే ప్రతిసారి నేను ఆత్రాలే పోతానంటాను. దానికి రంది లేదు, రవస చెప్పు రవస లేదు. ఎన్నిసార్లు చెప్పినా కుందేలుకు 2 కాళ్ళు అంటుంది సారు. ఏందత్తమ్మా రంది లేదు అవసరం లేదని మాట్లాడతానా? మా బాధలు నీకు తెలుసా అసలు? ఎప్పుడు చూడు చిన్న కోడల్ని ఎట్లా విసికించాలనేదే చూస్తావు గానీ నా బాధలు ఎప్పుడు పట్టించుకోను. పెద్ద కోడల్ని చూసినట్టుగా కూడా చూసుకో. ఎంతైనా పెద్ద కోడల్ని మేనకోడలనా? నేను ఎట్లయినా బయట దాన్నానా? ఏందే బాధలా? ఊరు తిరుగుడు బాధలా నీకు? సిగ్గా శరమా జిడిగింజంటే నల్లటి దాన్ని నాకేం సిగ్గు అన్నదట. నీయసంటాడితే నువ్వు తీసుకోపోతే గిరంతలో ఎందుకుంటదే? అరే తీసుకపోతా 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 ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అర్థం అవట్లేదు అసలు. మరి తీసుకోవా? ఎక్కడిది? ఇప్పుడు కాదు, ఇప్పుడు తీసుకెళ్ళను నేను. చెప్పు బావ, నువ్వే చెప్పిగా. ఏం చెప్తావమ్మా ఈమెకు? ఆమె తలకే ఉంటే చెప్తాం. లొల్లికి కారణం అంతా ఈమెనే. ఆ ఇక్కడ ఏం అర్థమైతే నీకు? అక్కడ నీ మొగుడు చూస్తే అక్కడ ఆయన దగ్గర ఏం లేదు కూర్చోట. ఏది ఉన్నా కానీ నీ చేతుల్లో ఉన్నాయని అంటాడు. వాళ్ళు చూస్తే వాళ్ళ వంత అయిపోయింది. వాళ్ళు అంత అయిపోయినాక ఇంకెందుకు చేస్తారమ్మా? ఇదంతా నువ్వు కరెక్టే, నీ వంత ఏమన్నా నువ్వు బరాబర్ తీసుకోపోతే ఇదంతా ఉంటుందా? ఈ పిచ్చి పిచ్చి చేయద్దు ఇట్లా. నేను తీసుకుపోతానంట, నా తీసుకుపోను అనట్లేదు. బిడ్డ బిడ్డ అంటాను కదా, ఒక వారం 10 రోజులు పొమ్మను. బిడ్డ దగ్గరికి ఎట్లా పోతావమ్మా? చూద్దాం ఏం కూడా. ఇక బిడ్డ దగ్గరికి ఎట్లా పోతా చెప్పు? బిడ్డ దగ్గరికి పోతే అల్లు 15 రోజులు పోతే ఏమైతుంది బాబా? అరే అల్లు పోవట్లేదా? అరే మళ్ళీ గట్ల మాట్లాడదేనమ్మా? మీ అమ్మ అట్లనే పోతాను. మీ అమ్మ వస్తుందా నీ దగ్గరికి? మా అమ్మ లాగానే మాట్లాడుతుంది ఆమె. అరే మీ అమ్మని ఎన్నిసార్లు తీసుకొచ్చుకున్నావు నువ్వు? లేదా ఆమెకు? మీ అమ్మ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి? మళ్ళా తలకెళ్ళేది నీకు. మాట్లాడుతున్నావు కానీ అంత గమ్మత్ మాట్లాడుతున్నా ఎంత మంచిగా మాట్లాడుతా అన్న, ఎంత చెప్పినా అయినది కాదు తమ్మి. నీ చెల్లింటికి పోయేది ఉంటే నీకు విలువ తక్కువ, నీ బావ ముంగట అల్క తక్కువ. అది నీకు అదే చెప్తున్నా, ఎంత చెప్పినంటలేదా ఆమె? అది కరెక్ట్ కాదమ్మా. నీ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే మాత్రం మార్చేటట్టు నేను చేస్తా. అయితే ఇప్పుడు బుక్ చేసినా ఏం చేయమంటారు మరి? అరే బుకింగ్ చేస్తే తిప్పి పోతే 1000 రూపాయలు దండ అవుతుందమ్మా. ఇక్కడ జీవితం అది. లక్షలు పెట్టినా నీ అత్త తిరిగి రాదు. మరి వచ్చేదాకా చదవని చెప్పు వీళ్ళను. అది నువ్వు చెప్పుకోవాలి, నేను చెప్పిన రిక్వెస్ట్ చేసుకోవాలి. నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలి. నీ అవసరం అది. చెప్పిన బావా, చెప్పి చెప్పి ఆశకు వస్తాను నాకు. అరే చిన్నపిల్లల మాత్రం తత్వం ఉన్నది, అంత మొండి వైఖరి ఉన్నది. ఆమె దగ్గర అదే ఉందన్న మొత్తం. ఇట్లా కరెక్ట్ కాదు. ఇట్లా మొండిగా మాట్లాడితే సంసారం అనబడది. ఏమంటే సుందరావా మరి వాళ్ళ చూస్తేమో ఇట్లా మాట్లాడతాను, ఏమనుకుంటాను మరి నువ్వు? ఏం చేయాలి సారు, చెప్పి చెప్పి అట్లా వస్తుంది. ఎంత చెప్పినా గంతే అంటుంది. నాకు సావే ఉన్నది కానీ ఇంకోటి లేదు సారు. నాకు ఎటు దోసగా నేను బిడ్డ దగ్గర పోతానని బస్ స్టాండ్ లో కూర్చున్నా. బస్ స్టాండ్ లో కూర్చుంటే నువ్వు కలిసినావు. ఏందమ్మా ఇది ఊరు కాదు ఆడివన్నావు. మరి ఏం మాట్లాడుతావో మాట్లాడు సారు. నన్ను ఎట్లా చేస్తావో చేయి సారు. నీ చేతిలో పెట్టిన పంచాది ఎట్లా చేస్తావో చేయి సారు. కాదురా, సిగ్గు అనిపిస్తలేదురా, మానవం అనిపిస్తలేదా? పిల్లల మాట పట్టుకొని అవ్వని కోస పంచుకుంటాను మీరు. మా భార్యలను అద్దెలో పెట్టుకునే సోవి లేదురా మీకు? గాడుగులు పెరిగినట్టు పెరిగింది అని చెప్పి ఇది పద్ధతి కాదు. ఇది మీరు ఇట్లనే చేస్తే మాత్రం నేను అస్సలకి సైజ్ చేయలేదు లేదు. ఉన్న ఆస్తి మొత్తం నేను ఎక్కడ రాయించాలని అక్కడ రాయిస్తా. మీకు ఏం చిల్లి కావాలేకుండా చేస్తా. అవ్వ మిమ్మల్ని జాజింది ఇదేనారా? అవ్వకి ఇచ్చేది మీరు మర్యాదకి ఇదేనా? ఏం మనుషులు రా? పిల్లల సంఖ్యలో వచ్చి ఇదా చేసేది? పిల్లలను చెప్పినట్టుగా వినాలే, వినే టైంలో వినాలే. కొన్ని అవ్వకు కూడా చెప్పినట్టు వినాలే. అవ్వను చూసుకునేది అవ్వను చూసుకోవాలి, పిల్లలను చూసుకునేది పిల్లలను చూసుకోవాలి. అప్పుడే మనిషి అంటారా? బతికిన బతుకు అనే అర్థం ఉండాలి. ఇది అర్థం తక్కువ బతుకు బతుకుతాను. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది అయ్యా నా పేరు మీద 4 ఎకరాల భూమి ఉండేపాటికే ఇంత గంజి పోసుకొచ్చురు. ఇంత 10 ఏళ్ళు ఆ భూమి నా పేరు మీద లేకుంటే నన్ను చంపి పొక్క పెట్టి బోడిగా విసుకు మెక్కలు పెడతారు. ఈ తెగినాడి 2 కోడలు తెగిండ్రు. ఇటువంటి కోడలు ఊరు మీద ఉంటే ఎవరి బాగుపడది? బద్మాసులు, లంగలు, వీళ్ళు దొంగలు. తెగినాడదాన్ని మాట్లాడతాను ఏంటమ్మా? పొద్దుకు 3 సార్లు పెడితే తినుకుంటా కూర్చున్నా బాగా మాట్లాడతాను ఏంటి? నువ్వుగా చేసినావు గింత ఇంత. తలకేమన్నా మనకేమన్నా 2000 పింఛన్ పైసలు ముచ్చట మాట్లాడతాను. 4-5 రూపాయలు గోలేక అవుతానేట. 2000 రూపాయల కోసం మాట్లాడతాను. పింఛన్కి మనవాళ్ళు వస్తాడు, మనవరాళ్ళు వస్తారు, సైజు ఆపుతారు. మాటికి మొదలు నేను 10 రూపాయలు అడుక్కొని వాళ్ళకి ఇస్తారా? ఎట్లా నవ్వుతుంది అవుతాను నా నోటితోటి? 2000 రూపాయల పింఛన్కి ఆశపడతాను. బుద్ధి ఉండాలి. లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు జాగాలు ఉన్నాయి. ఏం మాట్లాడతాను?
అవన్నీ సంపాదించి ఇచ్చినందుకు మీరు ఇచ్చే మర్యాద ఇదా? నీ ఇంట్లోకి ఇస్తానావే నీ ఇంట్లోకి ఇస్తానవా అక్కడ మొదటి నుంచి వెళ్ళి నా పెద్ద కొడుకోలు పంపేపాటికి 2000కే వస్తున్నాయి పైసలే మాట్లాడుతున్నావు నీ ఇంట్లోకి ఇచ్చినట్టుగా అప్పుడు ఏమనాలి మొక్కపోడా అసలు కోటలను తెచ్చుకున్నది నా అవ్వ, నేనేం చేయాలి? నీకేం నా మీద కోటలను తెచ్చుకున్నావు, మా బయట దాన్ని నువ్వు తెచ్చుకున్నావు, నీకు ఎవరు ఇస్తాను విలువయ్యా? వీళ్ళు అంగరాన్ని నాకే వేరకరా నన్ను ఇట్లు చెప్తారని నాకే వేరక మేము తెచ్చి పెడతాం అన్న, ఇంట్లో తెచ్చి పెడతాం, ఏం కావాలంటే తెచ్చి పెడతాం. మేమేం చేయమంటావు చెప్పు? మేము బయట కావాలి అనుకుంటుంటాం, తిన్నావా లేదా అనుకుంటుంటావా? పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6:30కి వస్తాను. మేము 3 పూటలు పెడతానే మీ అమ్మ అది ఆ దీంట్లోకి ఇట్లా ఉంటుంది, అదే 3 పూటలు పెడితేనే ఆ దీంట్లోకి ఇట్లా ఉంటుంది. అందుకే రాసుకొని మేము ఇంత తినట్లేదు మేము. కాదు పిల్ల, 3 పూటలు అంటాను. నువ్వు తింటలేవు 3 పూటలు? దేశం మీద ఎవరైనా తింటాను 3 పూటలు. మరి ఎవరు కూడా ఎటు పోతలేరా బాబా? నేను ఒక్కదానే పోతానా? నువ్వు పెట్టిన భోజనం ఇట్లయినా నేను రంగు రసలేక పోతాను రంగ చనిపోలే రయ్య పోతానే అయ్య రంగ చనిపోమ్మలే తిప్పుకుంటా ఒకళ్ళ మారిపోమ్మ సేపు నటించినావు, అసలు పడుకుని లేవనట్టు చేసావు. ఇప్పుడు బాగా తిప్పుతా నువ్వు. రాజమని నువ్వు చేసే శాస్త్రాలకు ఇంకా ఏం చేస్తున్నా నేను? ఏం చేశానే అంత కోపం వస్తుంది? నువ్వు నెల రోజు పోతాను ఎట్లా బతకండి అరే పెట్టేటోళ్ళు ఉన్నారు కనుక పోతానంటారా? ఏందిరా ఇది మాట మాట్లాడుతుంది ఇట్లా? అంతే ఇస్తుంది. పెద్దంతరం చిన్నంతరం లేదా? అచ్చ అన్నప్పుడు మీ అమ్మ అనుకోవాలి. అరే నీకేం తెలీదు. ఊకో. నోరు మూయి అంటే మూయ్యా. మీ అమ్మ ఇంట్లో ఇజ్జత్ తీసురా, బయట ఇజ్జత్ తీసుకునేది. మీ భయం ఉన్నాక వాళ్ళు గట్లేం చేస్తారా? మీ భయం లేకనే అట్లా చేస్తారు. అత్త భయం లేదు, మోగని భయం లేదు. అంతే కాదురా నీళ్ళు. వీళ్ళు చెప్తేనే రకాలు కాదు. చెల్లెను బావను వచ్చే ఆదివారం రమ్మంటాను. ఇంకో 2 పెద్ద మనుషులను పిలుచుకో, అక్కడ మాట్లాడతాం. వీళ్ళది ఇజ్జత్ పోకుండా కాపాడాలి. 4 గోడల మధ్యలో మాట్లాడితే సెట్ అవుతుంది. మన కుటుంబం అనుకోని వచ్చిన కానీ వాళ్ళకి నేను చెప్తా అర్థమవుతుంది. కలుసుడు కాదు, దానికి అన్నం పెట్టకుండా మేము బాధ నమ్మవుతాను కాదురా. మమ్మల్ని అంటారు కానీ ఈ బుక్కడ అన్నంకు అది బిచ్చమడుకునేదిరా. మీరు బిచ్చమడుకునేటట్టు చేస్తా నేను, లేకపోతే నేనే వన్న చూడు. ఏం తమాషా అనుకుంటారా? సార్ మరి 8 రోజులు ఉండాలా సారు? మా ఇంటికి పోతాం పా. తీసుకోపోరు సారు. తీసుకోపోరు సారు. ఈ 8 రోజులు నాకు టీవీ సువర్ అనుకోని లేకపోతే చచ్చిపోతారు సార్. 2 రోజులు పోబెట్టలేదు, ఇప్పుడు ఇంకెన్ని రోజులు చేస్తానంటే నిన్నే అన్న. వచ్చే ఆదివారం బావని చెల్లెని ఇద్దరిని పిలుస్తా, ఇంకో 2 పెద్ద మనుషులను పిలుస్తా. అప్పటి వరకు నాకు రుచుకుంటారు. బాబా చెల్లెని పిలుచుడు ఎక్కడిది? మనం లేవా? సాదమా లొల్లులు కావాలి. పొద్దున్న నుంచి బాగా ఎగురుతాళ్ళు. మిమ్మల్ని నమ్ముతామమ్మా? నీతోనే లొల్లంతా. ఏం చెప్పింటలేదు కదా. ఇప్పుడు నేను సారుతానులే, తీసుకెళ్తాను లేండి. మిమ్మల్ని అసలుకే నమ్మా. మా పెద్దమ్మని అసలుకే మీ దగ్గర వదిలా. ముఖం మీద బెత్తాలు పెట్టే రకాలు మీరు. అరే అన్నది ఆపే. ఆగే పోతేవని వాళ్ళ చెల్లె వాళ్ళ బావ వచ్చినాక వచ్చే వారం ఏం మాట్లాడతారో చూద్దాం. మనకెందుకే రండి. పింట చేస్తుంది. ఏం పెంట ఏది, నేను ఉన్నా కదా. ఏమన్నా చేసుకుని వారం రోజులు పీడన్న పోతుంది. పోనీతి అప్పుడెకరా నేను మాట్లాడతా. వచ్చే వారం ఏం మాట్లాడుతుందో.